సరిహద్దుల్లో భద్రత కోసం చైనా పాకిస్తాన్ దేశంతో ప్రధానంగా భారత్ సరిహద్దు కలిగి ఉంది కదా. మనం చూస్తూనే ఉన్నాం. అక్కడ ఎప్పటికప్పుడు చిన్న చిన్న ఘర్షణలు, ఆకస్మిక దాడులు జరిగే అవకాశం ఉంటుంది. ఇలాంటి సందర్భంలో అక్కడికి పెద్ద బెటాలియన్లు వేగంగా పంపించడం కష్టం కదా. అందుకే చిన్నదైనా కానీ వేగవంతమైన కమాండో యూనిట్లు అవసరం అవుతుంది. కాబట్టి ఈ భైరవ్ కమాండో బెటాలియన్స్ను భారత్ రూపొందించింది. సాధారణంగా ఒక కమాండో బెటాలియన్లో 800 మంది నుంచి 1000 మంది సైనికులు ఉంటే, ఈ భైరవ్ కమాండో బెటాలియన్లో 250 మంది జవాన్లు, 7-8 మంది అధికారులు ఉంటారు. వీరు శత్రువు మీద ఆకస్మిక దాడి చేసి వెంటనే వెనక్కి వచ్చేలా శిక్షణ పొందుతారు. శక్తివంతమైన ఆపరేషన్ చేయడం వీరి యొక్క ముఖ్య ఉద్దేశం. ఇప్పుడు కాశ్మీర్ వంటి ప్రాంతాల్లో ఉగ్రవాదులు ఎప్పటికప్పుడు దాడులు చేస్తూనే ఉంటారు. అదే ఈ భైరవ్ కమాండో ఉంటే వేగంగా స్పందించి దాడులు అడ్డుకోవచ్చు. సింపుల్గా చెప్పాలంటే శత్రువుల మీద త్వరగా, సైలెంట్గా, ఘాటైన దాడి చేయడానికి ఈ భైరవ్ కమాండో బెటాలియన్ పనిచేస్తుంది. భారత సైన్యం నుండి విడుదలైన ప్రకటన ప్రకారం 5 భైరవ్ కమాండో బెటాలియన్స్ అక్టోబర్ 31 లోపు ఏర్పాటు చేయాలని ప్లాన్ చేస్తున్నారు. మొత్తం 23 భైరవ్ కమాండో బెటాలియన్స్ కోసం సిద్ధం చేస్తున్నారు. వీరి కోసం ప్రత్యేకంగా దుస్తులు, టెక్నాలజీ సిద్ధం చేస్తున్నారు. తేలికపాటిగా, శక్తివంతంగా పనిచేసే వెపన్స్, డ్రోన్లు, నైట్ విజన్, శాటిలైట్ల కమ్యూనికేషన్ వంటివి మొదలైనవి వీరి కోసం సిద్ధం చేస్తున్నారు. మొదటి ఈ 5 భైరవ్ కమాండో బెటాలియన్స్ యూనిట్లలో 3 యూనిట్లు పాకిస్తాన్లో ఉన్న నియంత్రణ రేఖ, చైనా వెంబడి ఉన్న వాస్తవాది రేఖ కొంత భాగం, అంటే ఈ భాగంలో 14వ కోర్ లేహ్, 15వ కోర్ శ్రీనగర్, 16వ కోర్ నగ్రోటా పరిధిలో ఓ భైరవ్ బెటాలియన్ చొప్పున ఏర్పాటు చేస్తున్నట్టు తెలుస్తుంది. మిగతా 2 యూనిట్లలో ఒకటి పాకిస్తాన్ వెంబడి ఉన్న ఎడారి ప్రాంతంలో, రెండో దాన్ని చైనా వెంబడి ఉన్న పర్వత ప్రాంతంలో ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తుంది.